పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల 3వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 13వ అధ్యాయము 1 నుండి 5 వరకు పవిత్ర వచనములు. ఆ సమయమున కొందరు బలులు అర్పించునప్పుడు పిలాతు గలిలియా దేశీయులను చంపించిన విషయమును యేసుతో చెప్పెను. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలియా వాసులు తక్కిన గలిలియా వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచ్చో మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. సిలోయము అను బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులను ఎంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచ్చో మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చేటువంటి వాడు. మనం పాపము చేసినప్పుడు వెంటనే మన మీదకు విరుచుకుపడి మనల్ని శాపం పాలు చేసేటువంటి వాడు కాడు. మనకి అవకాశాలు ఇచ్చి మారు మనసు పొందడానికి, హృదయ పరివర్తన చెందడానికి, ఆయన వద్దకు తిరిగి రావడానికి మరలా మనల్ని హెచ్చరించి ప్రేమతో తన చెంతకు రప్పించుకునేటువంటి వాడు. ప్రియులారా, మార్చి నెల 15వ తారీఖు ఈ సంవత్సరం, మొన్న ఒక 5-6 రోజుల క్రితం నేను న్యూస్ పేపర్లో చదివినటువంటి ఒక సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది, తీవ్రంగా బాధ పెట్టింది. ఏమిటి అది అంటే, ఓఎన్జీసీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వి చంద్రకిషోర్ అనే వ్యక్తి తన 2 కుమారులు, ఒక పిల్లవాడు కిండర్ గార్డెన్లో చదువుతున్నాడు, మరొక పిల్లవాడు 1వ తరగతి చదువుతున్నారు. తన 2 కుమారులని కూడా బకెట్లో ముంచి చంపివేశాడు. అంతేకాదు, ఈ కాకినాడ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో అతను కూడా తన 2 పిల్లలను చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఎందుకు ఇలా జరిగింది అని పూర్వపరాలలోనికి వెళితే తాను రాసినటువంటి ఆత్మహత్య లేఖలో ఏముందంటే, నా పిల్లలు సరిగా చదవటల్లా, నా పిల్లలకు మంచి మార్కులు రావటల్లా, వాళ్ళ భవిష్యత్తు ఎలాగా ఉంటుందో అని నాలో భయం బయలుదేరింది. వాళ్ళు ఇలాగా ఉంటే వారి భవిష్యత్తులో సంతోషంగా ఉండలేరు, సమాజంలో ఉన్నతమైన స్థితిని చేరుకోలేరు. కాబట్టి అది నన్ను తీవ్రంగా కలచివేసింది. నా పిల్లలను చంపి నేను కూడా చనిపోతున్నాను అని ఆ తండ్రి ఒక లేఖల రాసి అక్కడ ఉంచటం జరిగింది. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వార్త నేను చదివినప్పుడు ఈ సంఘటనను నిజంగా తీవ్రంగా కలచివేసింది, తీవ్రంగా బాధ పెట్టింది. ప్రియులారా, ఆ తండ్రి ఆలోచించలేకపోయింది ఏమిటి అంటే, చిన్నపిల్లలు సరిగా చదవకపోయినా కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళే మిరకల్ లాంటి బాగా తెలివైనటువంటి వారిగా మారొచ్చు. చాలామంది అలా ఉంటారు. అదేవిధంగా యావరేజ్గా చదివినటువంటి వారు కూడా ఉన్నతమైన జీవితాలు జీవిస్తున్నారు. ఆ విషయానికి వస్తే చాలామంది బిల్ గేట్స్ లాంటి వారు, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు, ఎంతోమంది గొప్ప గొప్ప జీవితాలను జీవిస్తున్నటువంటి వారు ఈ లోకములో వారు చిన్నతనంలో బాగా చదవలేమి కాదు, స్వయంగా వారే సాక్ష్యములాగా అంగీకరించారు. ఈ తండ్రి దానిని తెలుసుకోలేకపోయాడు. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, తన పిల్లలకు ఒక అవకాశాన్ని ఇవ్వలేకపోయాడు, తనకు తాను ఒక అవకాశాన్ని ఇచ్చుకోలేకపోయాడు. దాని ఫలితంగా తత్ఫలితంగా ప్రియులారా, నిండు ప్రాణాలని 3 ఆయన తీసివేసుకున్నాడు.
ఈనాడు నేను వాక్యానికి సిద్ధపడుతూ ఉండగా దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క జాలి, దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు అని చదువుతూ ఉండగా దేవుని యొక్క వాక్యములో నాకు వెంటనే మరలా ఆ సంఘటన జ్ఞాపకం వచ్చింది. వచ్చిన వెంటనే నేను అనుకుంది ఏంటంటే, మన పరలోక తండ్రి కూడా, మన సృష్టికర్త అయినటువంటి ఆ తండ్రి కూడా, ఆ యేసయ్య కూడా నీ గురించి నా గురించి ఈ తండ్రిలాగా ఆలోచిస్తే మనం ఏమైపోతాము, మన పరిస్థితి ఏమవుతుంది? ఈ భూమి మీద ఎవరైనా బ్రతకగలరా? ఈ భూమి మీద మనలో ఎవరైనా బ్రతకగలరా మానవులు? పరలోక తండ్రి కూడా ఇతను ఒక తప్పు చేశాడు కాబట్టి, దీనిని సాధించలేకపోయాడు కాబట్టి, వీడు బ్రతకడానికి వీలు లేదు, ఈమె బ్రతకడానికి వీలు లేదు, ఈ తప్పు వేశాడు కాబట్టి వెంటనే శిక్షించి చంపేస్తాను అనుకుంటే ఈ భూమి మీద ఎవ్వరూ బ్రతకలేరు. కారణం, రోమాపత్రికలో పౌలు గారు పలికినట్లుగా అందరం పాపం చేసినటువంటి వారమే, అందరము దేవునికి దూరమైనటువంటి వారమే, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ప్రియులారా, భూమి మీద మానవాళి నీవు నేను ఇంకా బ్రతికి ఉన్నాము అంటే ఒకే ఒక కారణం ప్రియులారా, దేవుడు ప్రేమామయుడు, క్షమ కలిగినటువంటి వాడు, మనను మన్నించి ప్రేమించి క్షమించి మనకింకా అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టే గాని మన గొప్పతనాన్ని బట్టి కాదు, మనకున్నటువంటి తెలివిని బట్టి కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈనాడు ప్రియులారా సువిశేషములో 3 సంఘటనలు ఉన్నాయి. 2 జరిగినటువంటివి, ఒకటి యేసు ప్రభు ముగింపుగా చెప్పినటువంటి ఉపమానం. ప్రియులారా, జాగ్రత్తగా ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి వాక్యం అంతా కూడా దేవుడు మనని హృదయ పరివర్తన కొరకై ఇచ్చే పిలుపుని గురించి మాట్లాడుతుంది. హృదయ పరివర్తన కొరకై దేవుడిచ్చే అవకాశాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. లూకాసు వార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటే, ఆ సమయమున కొందరు బలులు సమర్పించినప్పుడు పిలాతు గలిలయ దేశీయులను చంపిన విషయమును యేసుతో చెప్పెను. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులను మీరు తలంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచో మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ సంఘటన గురించి మనం కొంచెం ధ్యానం చేయాలి. చరిత్ర ఏమని చెప్తుందంటే, ఈ గలిలయ వాసులు అనేటువంటి వారు యూదా గలిలయుడు అనేటువంటి ఆ వ్యక్తికి అనుచరులు. వీరి యొక్క సిద్ధాంతం ఏమిటి అంటే, రోమీలు పరాయివారు, పిలాతుడు పరాయివాడు, రోము గవర్నర్ కాబట్టి మనం అక్కడ వాళ్ళకి పన్ను చెల్లించాల్సిన అవసరము లేదు. యేసు ప్రభువుని ఒక సందర్భంలో కొంతమంది అడుగుతారు, కైసరికి మనం పన్ను చెల్లించాలా చెల్లించకూడదని అడుగుతారు. వాళ్ళు ఈ కోవకు చెందినటువంటి వారు. అటువంటి సందర్భంలో పిల్లల యూదా గలిలయుడు అనేటువంటి వారి యొక్క అనుచరులు వీరు ఒక రోజున దేవాలయంలోనికి వచ్చి, యెరూషలేము దేవాలయంలో దేవునికి ఆరాధన సలుపుతుండగా, అర్పణలు చేస్తూ ఉండగానట పిలాతుడు పిల్లల భయంకరమైన కఠినాత్ముడు అండి, భయంకరమైన కఠినాత్ముడు. చరిత్ర మనకేమి చెప్తుందంటే, యేసు ప్రభు 33వ సంవత్సరంలో క్రీస్తు శకం 33లో చనిపోతే 36లో కైజర్కి ఈ పిలాతుని మీద యూదుల నుండి చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి. చాలామందిని చంపించాడు తీర్పు జరపకుండానే. కాబట్టి ఇతను రోముకు పిలిపించారు. ఆ తర్వాత అతడు తనంతట తాను చనిపోవాలి పిలాతుడు అనే శిక్ష విధించారు. తాను ఆత్మహత్య చేసుకొని చనిపోతే, కాలువలో పడిపోతే ఎలుకలు తిని పీక్కు తిని చచ్చిపోయాడట పిలాతుడు. యేసుకు మరణశిక్ష విధించినటువంటి వాడు. దీని గురించి మనం మరొక వీడియోలో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంశానికి వద్దాం పిల్లరా. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడూ కూడా ఏమనుకుంటారంటే, ఎవరన్నా చంపబడితే, ఎవరన్నా కానీ అపాయకరంగా మరణిస్తే, ఒక యాక్సిడెంట్ రూపంలో మరణిస్తే వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అని అనుకుంటారు. వాళ్ళని దేవుడు శపించారు, వాడు పాపులు అనుకుంటారు. కాబట్టి కొంతమంది వచ్చి ఏమంటున్నారంటే, పిలాతుడు కొంతమందిని చంపించాడు, వాళ్ళు పాపులు అని అన్నట్లుగా మాట్లాడారు. అందుకు ప్రభు ఏమంటున్నాడంటే, అట్లు చంపబడిన గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులను మీరు తలంచుచున్నారా అని చెప్పి ఒక హెచ్చరిక, ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏమిటి అంటే, హృదయ పరివర్తన చెందకపోతే మీరందరూ కూడా అట్లే నాశనమగుదురని మీతో వక్కాణించుచున్నాను.
లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనము. దీని ద్వారా ప్రభు ఏం చేస్తున్నారు? మొదటిగా ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. బిడ్డలారా, మీరందరూ కూడా హృదయ పరివర్తన చెందాలి, మారు మనసు పొందాలి, దేవుని సన్నిధికి తిరిగి రావాలి, హృదయ పరివర్తన చెందాలి. రెండవది హెచ్చరిక ప్రియులారా, మీరు హృదయ పరివర్తన చెందకపోతే, మారు మనసు పొందకపోతే మీరు కూడా అదే విధముగా దేవుని దృష్టిలో చంపబడతారు. ఒకవైపున అవకాశము, మరొక వైపున హెచ్చరిక. ఈ శ్రమల కాలములో, ఈ పాస్కా యుద్ధ కాలములో ఈ సందేశం నీకు, నాకు, మనందరికీ ప్రియులారా, హృదయ పరివర్తన చెందాలి, మారు మనసు పొందాలి. యేసు ప్రభు యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఉంది ప్రియులారా. హృదయ పరివర్తన చెందకపోతే మీరును అట్లే నాశనమగుదురు. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనలో మార్పు రావాలి, మనలో హృదయ పరివర్తన జరగాలి, పశ్చాత్తాపపడాలి. మన తప్పుల కొరకై, మన పాపాల కొరకై, మనం చేస్తున్న చెడు వ్యసనాల కొరకై మనం పశ్చాత్తాపడి దేవుని చెంతకు తిరిగి రావాలి. రెండవ సంఘటన లూకాసు వార్త 13వ అధ్యాయము 4వ వచనము నుండి. సిలోయము అను బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము వాసుల కంటే ఎక్కువ అపరాధులను మీరు ఎంచుచున్నారా? మీరు యెరూషలేము నగరానికి వెళితే ప్రియులారా, అక్కడ ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద పిల్లర్లు ఉంటాయి. ఆ పిల్లర్ల మీద మనకి అచ్చుల్లాగా పోసి ఉంటాయండి, పాత బిల్డింగ్లు. ఆ పిల్లర్ కూలితే దాని మీద ఉన్నటువంటి అచ్చు కూడా కూలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంటుంది. సిలోయము, దీని గురించి మనం ప్రియులారా యోహాను సువార్త 9వ అధ్యాయం మనం చదువుకుంటాం. పుట్టుగ్రుడ్డి వానికి యేసు ప్రభువు నేల మట్టిని ఉమ్మితో కలిపి రాసి సిలోయములో కడుక్కొని రమ్మంటారు. ఎందుకంటే అయ్యా నేను గుడ్డివాణ్ణి, దేవదూత వచ్చిన నీళ్లను తాకినప్పుడు నేను అక్కడికి వెళ్ళటానికి నాకు ఎవరూ తోడుగా లేరు అన్నప్పుడు యేసు ప్రభు కనికరపడి ఆ పుట్టుగుడ్డివానికి స్వస్థతనిస్తారు. దాని గురించి ఆ అధ్యాయం మొత్తం మనం ధ్యానం చేసుకుంటామండి. ఆ యొక్క పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఇదేంటి సబ్బాతు దినాన ఆయన నీకు స్వస్థత ఇచ్చాడు, ఆయన దేవుని నుండి వచ్చినటువంటి వాడు కాదంటే ఈ గుడ్డి అతను అంటాడు, దృష్టి పొందినటువంటి అతను అంటాడు, అతను ఎవరో నాకు తెలియదయ్యా, మరి అతను మాత్రం నాకు దృష్టినిచ్చాడు. సిలోయము దగ్గర జరిగిన సంఘటన, నాకు దృష్టినిచ్చాడు, దేవుని వద్ద నుండి వచ్చిన వాడు కాకపోతే నాకు స్వస్థతని ఎలా ఇవ్వగలిగాడు అంటే, ఒరే నువ్వు పాపివిరా అంటారు. జరిగిన సంఘటన అక్కడ. ఇక్కడ సిలోయము, అక్కడ జరుగుతుంది సంఘటన. అక్కడ ఏం జరిగిందట? ఒక పిల్లర్, ఒక బురుజు కూలి 18 మంది చనిపోయారట. యూదులు వెంటనే ఏమన్నారంటే దేవుడు వాళ్ళని శపించాడు. దేవుడు వాళ్ళు పాపులు కాబట్టి వాళ్ళకి శిక్ష విధించారు. యూదులు ఇలాగా ఆలోచించేవారు. ప్రభువు ఆ సంఘటన కూడా తీసుకొని ఏమంటున్నారంటే, సిలోయము అను బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులను మీరు ఎంచుచున్నారా? మీకంటే వాళ్ళు పాపులను అనుకుంటున్నారా? మీరు కాదు. హృదయ పరివర్తన చెందకపోతే మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. మరొకసారి, రెండవసారి ప్రభువు హెచ్చరిస్తున్నారు, అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏమిటి? మీరు హృదయ పరివర్తన చెందండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, నా వద్దకు తిరిగి రండి. రెండవది, హృదయ పరివర్తన చెందకపోతే, మారు మనసు పొందకపోతే, నా వద్దకు తిరిగి రాకపోతే మీరు కూడా అదే విధంగా చేస్తారు. శ్రమల కాలములో యేసు ప్రభు ఈనాటి వాక్యము ద్వారా రెండవసారి మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ఈ 2 సంఘటనలు జరిగినటువంటి సంఘటనలు. ఈ 2 సంఘటనల గురించి చెప్పిన తర్వాత ప్రతిసారి కూడా హృదయ పరివర్తన చెందాలి, దేవుని వద్దకు తిరిగి రావాలి అని పలికిన తర్వాత 3వ దాన్ని ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. మారు మనసు గురించి, హృదయ పరివర్తన గురించి ఏమంటున్నారు? అటు పిమ్మట యేసు ఒక ఉపమానమును చెప్పెను. ఒక తోటమాలికి, ఒక యజమానుడికి ఒక తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును కూడా నాటించాడు. చానాళ్ళు అవుతుంది నాటించి, అది పెరిగింది కానీ పుష్పించట్లా, ఫలాలు ఇవ్వటల్లా. కాబట్టి తోట యజమాని సేవకుడిని పిలిచి అంటున్నాడు, దాన్ని కొట్టిపడేసాయి. ఫలాల కోసం ఎదురు చూస్తున్నా, ఫలాలు ఇవ్వటల్లా, దాన్ని కొట్టిపడేసాయి అని యజమానుడు అంటే, తోటమాలి ఏమంటాడో చూడండి పిల్లారా. లూకాసు వార్త 13వ అధ్యాయం 8వ వచనములో, అందుకు తోటమాలి, అయ్యా ఇంకొక 7 ఓపిక పట్టండి, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను,
వచ్చే సంవత్సరానికి ముందటి ఏడికి అది ఫలించినా సరే, లేనిచో కొట్టిపడవేయము అని చెప్తున్నాడు. ప్రియులారా, యేసయ్య మన పక్షాన వాదించువాడు, మన పక్షాన కనికరము కొరకై వేడుకునేటువంటి వాడు. ఆయన ఈ లోకానికి రావడం ద్వారా మనకు కలిగిన మేలు ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో మన పక్షాన మొరపెట్టేటువంటి యేసయ్య ఉన్నాడు. ఈ తోటమాలి ఎవరో కాదు, ఈ తోట యజమాని ఎవరో కాదు. తోట యజమాని పరలోక తండ్రి అయితే తోటమాలి పిల్లారా యేసయ్యే. ఆ మొక్క ఎవరో కాదు, నీవు నేను. ఆ అంజూరపు మొక్క నీవు నేను. ఫలించటల్లా మారు మనసు లేదు, దేవునికి ఫలాలు ఇవ్వడం వల్ల ఇదిగో తోటమాలి ఈ యొక్క యజమానుడు అంటున్నాడు, దాన్ని కొట్టిపడాయి. యేసయ్య అంటున్నాడు, తండ్రి నా రక్తాన్ని చూడయ్యా, నా సిలువ మరణాన్ని చూడయ్యా, నా సిలువ మరణాన్ని చూచి ఈ బిడ్డకు, ఈ విజయరాజుకి, ఇదిగో ఈ బిడ్డకు, ఈ నా కుమార్తెకి ఇంకొక అవకాశాన్ని ఇవ్వయ్యా, మారు మనసు పొందటానికి, హృదయ పరివర్తన చెందటానికి అని చెప్పి పరలోక తండ్రి సన్నిధిలో మన కొరకై విజ్ఞాపన చేసేటువంటి యేసయ్య ఏమంటున్నాడంటే, ఈ ఒక్క అవకాశాన్ని ఇవ్వయ్యా, ఈ ఒక్క అవకాశాన్ని ఇస్తే మారతాడు, నా బిడ్డ మారతాడయ్యా. మారకపోతే నీవు చెప్పినట్లే నరికి పడవేయి. ప్రియులారా, దేవుడు మనకి అవకాశం ఇందులోనే ఉంది, హెచ్చరిక కూడా ఇందులోనే ఇస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాప్తిస్మ యోహాను గారు పిల్లరా తనకు సువార్త ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు ఆయన చేసినటువంటి మాట ఏంటి, బోధన ఏంటి? ఇది కాదా? మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో 2వ వచనములో 1వ వచనం నుంచి చదువుకుంటే, ఆ కాలమున స్నాపకుడు యోహాను యూదియా దేశమునందు బోధించుచు, ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెందుడు. ఈనాటి సువిశేషములో లూకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు 3 సార్లు ప్రభు అన్నాడు, హృదయ పరివర్తన, హృదయ పరివర్తన, హృదయ పరివర్తన. బాప్తిస్మ యోహాను కూడా ఇదే అంటున్నాడు. బాప్తిస్మ యోహాను హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది అని పలికిన తర్వాత ఏమంటున్నాడు వినండి పిల్లకు, దేవుని బిడ్డలారా. ఇదిగో మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, వృక్షములను కూకటి వేళ్లతో నరికివేయుటకు గొడ్డలు సిద్ధముగా ఉన్నది, కనుక మంచి ఫలములు ఇయ్యని ప్రతి వృక్షమును నరకబడి అగ్నిలో పారవేయబడును. అక్కడ ఏమంటున్నారండి? అంజూరప చెట్టు గురించి యేసు ప్రభు, ఇదిగో ఫలాలు ఇవ్వకపోతే దాన్ని నరికివేయి, మారకపోతే దాన్ని నరికివేయి. ఇక్కడ కూడా బాప్తిస్మ యోహాను అంటున్నాడు. ప్రియులారా ఏమంటున్నాడు? కనుక మంచి పండ్లను ఇయ్యని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నీ జీవితం ఏ విధముగా ఉంది? ఫలించని అంజూరపు చెట్టులాగా ఉందా, లేక మారి దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలను ఇచ్చేటువంటి చెట్టులాగా మారడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? నీవు కూడా పిలాతును చంపబడినటువంటి ఆ గలిలయ వాసుల వరే ఉన్నావా? హృదయ పరివర్తన చెంది దేవుని చెంతకు రావలసినటువంటి వచ్చేటువంటి దానిగా ఉన్నావా? శిలోయము అనే బురుజు కూలి పనిపోయినటువంటి 18 మంది వలె హృదయ పరివర్తన లేకుండా ఉంటున్నావా? లేక హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది కన్నీటితో నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చేటువంటి దానిగా ఉన్నావా? మారితే దీవెన, ఆశీర్వాదం, దైవకృప, పరలోక రాజ్యం. మారకపోతే ప్రభు అంటున్నారు పిల్లరా, అట్లే మీరును నాశనమగుదురు. దేవుడు కరుణిస్తాడో, దేవుడు అవకాశాన్ని ఇస్తాడో, మారడానికి అవకాశాన్ని ఇస్తాడో. అయితే ఆయన అవకాశం ప్రియులారా మనం మారడానికే కానీ అలుసుగా తీసుకోవటానికి కాదండోయ్, అలుసుగా తీసుకోవటానికి కాదు. దేవుడు క్షమిస్తున్నాడుగా ఏం కాదులే, అలుసుగా తీసుకో మాకు. రోమీలకు రాసిన లేఖలో పౌలు గారు 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నీవు దేవుని నిండు దయను, సహనమును, ఓర్పును తృణీకరించుచున్నావా? దేవుని యొక్క నిండు దయని, సహనముని, ఓర్పుని నీవు
తృణీకరిస్తున్నావా? జాగ్రత్త బిడ్డ అని పలికి ఏమంటున్నాడు? దేవుని దయ నీ హృదయ పరివర్తన నిమిత్తమే అని నువ్వు ఎరగవా? దేవుడు ఇంకా నిన్ను బ్రతికి ఉంచుతున్నాడంటే, దేవుడు ఇంకా నిన్ను దీవిస్తున్నాడు అంటే, దేవుడు నేను ఎన్ని పాపాలు చేస్తున్నా కానీ దేవుడు నన్ను చూడతలేదులే, నేను ఏం చేస్తున్నా కానీ ఏం గాటలేదులే అనుకుంటున్నావా? పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. దేవుని దయ నీ హృదయ పరివర్తన కోసమే కానీ నువ్వు అలుసుగా తీసుకోవటానికి కాదు. సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం నుంచి మీరు చదువుకుంటే ప్రియరా, చదవండి. దేవుడు ఏమంటున్నాడు? సిరాకు పుత్రుని జ్ఞాన గ్రంథము ద్వారా, నీవు పాపం మీద పాపం ముట్టగట్టుకో మాకు, దేవుడు క్షమిస్తున్నాడులే మన్నిస్తున్నాడులే అని నీవింకా జాప్యము చేయకు, ఆలస్యము చేయకో. క్షమించే దేవుడే తన కత్తికి పదును కూడా పెడతాడు. ఆయన కోపించు వరకు కూడా నీవు ఉండమాకు అంటున్నాడు. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క జాలి మనందరము కూడా మారు మనసు పొందడానికి, హృదయ పరివర్తన చెందడానికి, ఆయన వద్దకు తిరిగి రావడానికి ప్రియులారా. పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా అంటాడు: అట్టి పాపాత్మను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలి వచ్చాను. ఇది నమ్మదగినదియు సంపూర్ణ అంగీకార యోగ్యమని వార్త. నేను పాపులలో ప్రథముడని. జాగ్రత్తగా ఆలకించండి ఇప్పుడు. అందువలననే క్రీస్తు యేసు నాపై సంపూర్ణ సహనము కనికరము చూపించాను. నేను పాపులలో ప్రథముడిని, కానీ యేసయ్య నా మీద కనికరాన్ని, సహనాన్ని చూపించాడు. ఎందుకోసమట ప్రియులారా? దేనికోసం ఆయన పౌలు గారి మీద అంత కనికరాన్ని చూపించాడు అంటే, ఇక ముందు నిత్య జీవం పొందుటకై ఆయనను విశ్వసింపవలసిన వారికి అందరికీ నేను ఆదర్శప్రాయుడిగా ఉండుటకే ఆయన అట్లు చేశాడు. ఏంటి? పౌలు గారు అంత క్రూరుడైనా కానీ, క్రీస్తు ద్వేషి అయినా కానీ దేవుడు ఆయనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మార్లా, హృదయ పరివర్తన చెందలా, దేవుని వద్దకు తిరిగి రాలా. అదేవిధంగా మనము కూడా తిరిగి రావడానికట పౌలు గారిని మనకు ఒక ఆదర్శంగా ఉంచటం కొరకై పౌలు గారిని దేవుడు క్షమించాడట. ఎంత గొప్ప మాటలు ప్రియులారా! ఈనాడు ప్రియమనుడు దేవుని బిడ్డ, ఈ శ్రమల కాలం దేవుడు మనకిచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం. మారు మనసు పొందటము కొరకై, హృదయ పరివర్తన చెందటము కొరకై దేవుడు ఆ కాకినాడలో ఆ యొక్క కృష్ణమూర్తి, అతని పేరు చంద్రకిషోర్ లాగా వెంటనే పిల్లల్ని వీళ్ళు బాగా చదవట్లేదు కానీ చంపేసి తాను కూడా చనిపోయేటువంటి వాడు కాడు. అవకాశాన్ని ఇస్తాడు, మారడానికి సమయాన్ని ఇస్తాడు, హృదయ పరివర్తనకి మనందరికి కూడా మరొక్కసారి పిలుపునిస్తాడు. కానీ బిడ్డ, ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్నిసార్లు పిలిచినా నీ పాపాన్ని విడవకుండా, నీ చెడు జీవితాన్ని విడవకుండా, నీ పాపములో నేను ఇంకా మునిగి తేలుతూ ఉంటే దేవుడప్పుడు తన కత్తికి పదును పెడతాడు. అప్పటి వరకు ఆగమాకు. దేవుని చెంతకు తిరిగిరా, ఆయన వద్దకు తిరిగి వచ్చి హృదయ పరివర్తన చెందు. ప్రియులారా, లూకాసు సువార్త 15వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాల వరకు తప్పిపోయిన నాణం, పోయినటువంటి గొర్రెపిల్ల, దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన పొందుకునే పరమానందాన్ని మనకు చూపిస్తూ ఉన్నాయి. మనం తిరిగి వచ్చినప్పుడు దేవుడు పొందే పరమానందం ప్రియులారా. లూకాసు సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం తప్పిపోయినట్టు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏ విధముగా ఒక పండగ చేశాడు, అదేవిధంగా మనం కూడా దేవునికి తిరిగి పరమానందాన్ని ఇవ్వగలగాలి. మన మారు మనసు ద్వారా హృదయ పరివర్తన చారా. ఇది దేవుడు మన నుంచి కోరుకునేది ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు మనం చదువుకుంటే ప్రియులారా, వ్యభిచారమున పట్టుబడినట్టు ఆ స్త్రీకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు జక్కయ్యకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనంలో ఆ దొంగవానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. వీళ్ళందరూ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు, దేవుని కృపను చవిచూచారు, నిత్య జీవితాన్ని పొందుకున్నారు. కానీ ప్రియబిడ, ఆ శిలువ మీద 2వ దొంగవాడు ఉన్నాడు. ఆ యొక్క శిష్యుల్లోనే యూదా ఇస్కారియోతు ఉన్నాడు. అవకాశాన్ని ఇచ్చినా కానీ మార్పు లేదు.
ఏమయ్యారు? నశించిపోయారు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయారు. నీవు నేను పిల్లరా ఒక పౌలులాగా మారు మనసు పొందాలి, ఒక జక్కయ్యలాగా మారు మనసు పొందాలి. ఆ వ్యభిచారమున పట్టుబడిన స్త్రీలాగా మనము కూడా మారు మనసు పొందాలి. సిలువ మీద ఉన్న మంచి దొంగ వలలాగా మారు మనసు పొందాలే కానీ చెడ్డ దొంగ వలలా నశించకూడదు. దేవుడు కోరుకునేది ఇది కాదు. యూదా ఇస్కారియోతులాగా గురుద్రోహిలాగా మారకూడదు. సలోమోనులాగా జ్ఞానహీనులుగా మారిపోకూడదు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చినా కానీ సంసోనులాగా పరస్త్రీ వ్యామోహముతో నిండిపోయి పిల్లలు దేవుని యొక్క కరుణను కోల్పోకూడదు. ఇది దేవుడు మన నుంచి కోరుకునేది. దేవుని వేడుకుందాం. ఇకనైనా కానీ దేవుడు ఈ ఆదివారం రోజున ఈ ఆదివార సందేశము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. నువ్వేమి స్వీకరిస్తావు? ద్వితీయోపదేశ కాండములో పిల్లరా మోషే ప్రవక్త నెబో పర్వతం పైకి చనిపోవటానికి వెళుతున్న సమయంలో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను పిలిచి అంటున్నాడు, బిడ్డలారా మీ ముందు మరణమును జీవమును ఆశీర్వాదమును శాపమును ఉంచుతున్నాను. ఏం కావాలో మీరే కోరుకోండి. మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఇంకా మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది దేవుని చెంతకు తిరిగి వస్తే సంతోషం, దీవెన, ఆశీర్వాదం. అటువంటి హృదయ పరివర్తన, అటువంటి మారు మనసు మనందరిలో కలిగించమని పరిశుద్ధాత్మ దేవుని ఆ త్రియేక దేవుని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మరొక్కసారి ప్రభువా ఈ పాస్కాయిత్య కాలంలో, శ్రమల కాలంలో మారు మనసు పొందడానికి, హృదయ పరివర్తన చెందడానికి నీవు మాకు ఒక అవకాశాన్ని ఇస్తున్నావు తండ్రి. నా పాపాన్ని తెలుసుకొని నా జీవిత స్థితిని ఎరిగి మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది మమ్మ బంధిస్తున్నటువంటి పాపమనే చెప్పులు విడిచిపెట్టి మోషే ఎడారిలో నీ దర్శనాన్ని పొందుకున్నప్పుడు నీవు మోషేతో పలికిన మాట నిర్గమకాండం 3వ అధ్యాయము 4-5 వచనాలలో, మోషే ఇది పవిత్రమైన స్థలము, నీ చెప్పులు విడుము. పాపమనే చెప్పులు విడిచిపెట్టి ప్రభువా, పాపమనే పాదరక్షలు విడిచిపెట్టి ప్రభువా నీ సన్నిధిలోనికి రావడానికి మాకు సహాయం చేయండి. కరుడు గట్టినట్టు మా హృదయాన్ని కదిలించండి. రాయిలాగా ఉన్న హృదయాన్ని మాంసపు గుండెగా మార్చు తండ్రి. ఇకనైనా మారడానికి మాలో పాప భీతిని, పాప భయాన్ని మాకు కలిగించండి తండ్రి. ఓ పరిశుద్ధాత్మదేవా మాపైకి వేంచేసిరండి. హృదయ పరివర్తన, మారు మనసు, పశ్చాత్తాపాన్ని, కన్నీటిని మాలో రగిలించండి తండ్రి. ఓ యేసు రాజా, ఈ శ్రమల కాలంలో బిడ్డలందరూ నీ సన్నిధికి రావడానికి ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాలు ఫలింపచేయండి. సాతానుడికి మా మీద అధికారం లేకుండా చూడండి. సాతానుడికి మా మీద ఎటువంటి అధికారం లేకుండా ప్రభువా వాడిని ఖండించండి ప్రభువా. ఓ యేసురాజా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించు నాయన. నీ పరిశుద్ధ ఆత్మశక్తితో అభిషేకం చేయండి నా తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని ప్రభువా, అప్పుల బాధలలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి విడుదల, విమోచన దయచేయండి ప్రభువా. సాతాను శక్తుల చేత బంధించినటువంటి వారికి విడుదల దయచేయండి ప్రభువా. ఉద్యోగం నిమిత్తమై, పరీక్షల నిమిత్తమై వేడుకుంటున్నటువంటి వారిని దీవించండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా కుటుంబాలలో, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి వారికి, సాతానుడు చిందరవందర చేస్తున్న కుటుంబాలలో నిజమైన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని దయచేయమని మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో ఆ యొక్క ఉద్దేశాలన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా ఈ సువార్త పరిచర్య కొరకై ఆర్థికంగా తోడ్పడుతున్న ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థిస్తుండగా వారిని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.